భవన్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎన్నికలలో గెలవడం కోసం మతాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండు. ఈ రోజు ఇంత దిగజారుడు ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంతవరకు ఎవరూ లేరు. ఇలాంటి దిగజారుడు వ్యవహారాలు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశానికి శోభనివ్వదు. 130 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధివి నువ్వు. ప్రపంచ దేశాల ముందు ఈ దేశ ప్రధానమంత్రి గౌరవంగా తలెత్తుకొని నిజాలే మాట్లాడతాడు, నిక్కచ్చిగా వ్యవహరిస్తాడని తలెత్తుకొని నిలబడవలసిన ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ఎన్నికల కోసం ఇంత పెద్ద అబద్ధాలు ఆడే వాళ్ళను ఇంతవరకు ఏ ప్రధానమంత్రిని కూడా చూడలేదు. ఈ రకమైన వైఖరి నరేంద్ర మోడీ గారికి తగున ఈ దేశ ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఎన్నికలలో నువ్వు పతనమైపోతున్నావు, ఆ రాష్ట్రంలో ఓడిపోతున్నావు అని తెలిసిన మరుక్షణం కులం కార్డు తీసిండు, మతం కార్డు తీసిండు, దేశాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండు, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. కాబట్టే ఈరోజు గుజరాత్లో గెలుపు నరేంద్ర మోడీ గారికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టే తప్ప ఇదో గొప్ప విషయం కాదు. 2014 జరిగిన పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈనాటి ఎన్నికలల్లో 66 సీట్లను కోల్పోయింది బీజేపీ, 11% ఓట్లను కోల్పోయింది. అంటే వేగంగా నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట, భారతీయ జనతా పార్టీ అధికారం వేగంగా పడిపోతుంది. అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ 33% నుంచి 41%కి ఓట్లను పెంచుకున్నదంటే 8% ఓట్లను పెంచుకోవడమే కాకుండా 80 సీట్లను సాధించి ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్షం ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని రాహుల్ గాంధీ గారిని ఈరోజు మనం మన కళ్ళ ముందు చూసాం. కాబట్టి ఈరోజు మేము అనేది ఒక్కటే, మేమే కాదు ఇక్కడ మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ అంటే జనసంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. 1951లో జనసంఘ్ పెట్టినప్పుడు అందులో చేరిన వాళ్ళు అద్వానీ, వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు కానీ అద్వానీ గారు ఆరోగ్యంగా ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ నుంచి వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి ఎన్నికలలో 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కు భారతీయ జనతా పార్టీ ఇస్తే అందులో ప్రధాన స్టార్ క్యాంపెయినర్గా ఎల్కే అద్వానీ గారి పేరును భారతీయ జనతా పార్టీ చేర్చింది. కానీ అద్వానీ గారు ప్రచారానికి వెళ్ళలే. అద్వానీ గారు నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఏదైతే రాజకీయ విలువలను పతనానికి కారకులైనరో వాళ్ళతో కలిసి ప్రచారంలో పాల్గొనడం కూడా తనకు అవమానమని భావించి అద్వానీ గారు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. రెండవది, ఆనాడు వాజ్పేయి గారు ప్రభుత్వం ఒక్క పార్లమెంట్ సభ్యున్ని కొనుగోలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వమే నిలబడి ఉండేది. కానీ ఆ ఒక్క పార్లమెంట్ సభ్యున్ని మేము కొనుగోలు చేసి లేదా లోపరుచుకొని ఈ విశ్వాస తీర్మానంలో మేము గెలిస్తే అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదని చెప్పి వాజ్పేయి గారు ఒక పార్లమెంటు సభ్యుడిని కూడా తనకున్న బలంతో పార్లమెంటులో తన నెంబర్ చూపించుకొని అధికారానికి వదులుకోవడానికి సిద్ధమైన ఆనాడు వాజ్పేయి గారు. అంటే